ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఎక్స్ట్రా జబర్దస్త్ మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ని ఎక్స్ట్రా జోష్ తో స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ రోజా గారు. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. పుట్టు మీద తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. లెట్స్ వెల్కమ్ అవర్ వెరీ ఓన్ లాఫింగ్ స్టార్ టవర్ స్టార్ నాగబాబు గారు. ఆది మానవుడి లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో అది ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. నందారే నారి ముత్తుల జుమ్మకు జజ్జర నందారే నారి ముత్తుల జుమ్మకు జజ్జర నందారే అల్లల్లల్లల్లల్లల్లల్ల. మనిషి అన్న తర్వాత ఫస్ట్ ఆదిమానవుల్లో పుడతాడు, దాని తర్వాత మనిషిలా మారుతాడు, దాని తర్వాత సుడిగాలి సుధీర్ అవుతాడు. సుడిగాలి సుధీర్ అంటే దేవుడు. ఓకే ఓకే నాకు మొత్తం వచ్చేసింది, నాకు అర్థమైపోయింది, నేను మనిషిలా మారిపోయాను. ఇప్పుడు మీకు నేను ట్రైనింగ్ ఇస్తాను. రండి రండి రండి. అమ్మా 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 సూపర్, నీకు రిలేషన్స్ వచ్చేసినాయి. రిలేషన్స్ అర్థమైపోయినాయి. మన అర్జెంట్గా అక్కడ రాళ్ళు తీసుకోండి. ఏం చేస్తున్నావు? అమ్మా కాదు, కుట్టు అది వాడు కొడతాడు చూడు. చిచ్చి నీ దగ్గర లైట్ వస్తే నీ దగ్గర లైట్ ఇస్తే పర్లేదు కానీ
తీసి వచ్చింది. మీకు ఇప్పుడు ఒక పద్యం చెప్తాను. పద్యం యాస్టీస్ కానీ చెప్పినట్టు పాడండి. ఎడబట్టాడు కొట్టతారు బాబు. ఆకలేస్తే అన్నం పెడతా, ఆకలిస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. చిన్నోడా చిన్నోడా టక్ 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 టక్. నిలువవే బాలకమలతాన్న వయారి హంసన కటాన్న. దీన్ని ఏమంటారు? ఈ ఫీలింగ్ ని జాలి అంటారు. జాలి. జాలేస్తే ఏమన్నా ఏం చేయాలి? సహాయం చేయాలి. నేను చేస్తా సార్. సాయం చేస్తా. నువ్వు నేను మీరు సహాయం చేయకూడదు. లేదు నేను చేస్తా. గురుని నుంచి చూసిన నువ్వు వెళ్ళిపో. వీళ్ళు మంచోడు కదా, నాలుగు గదేళ్ళు. అది కాదు గురుగారు, అమ్మాయిని చూడగానే ఎందుకు అలా అనిపించింది? అమ్మాయిని చూడగానే అనిపిస్తుంది, ఎందుకంటే మీరు నా శిష్యులు కదా. అమ్మా కాఫీ. అప్పుడే తలారిందా? మమ్మీ మజ్జిగ. హ్యాంగ్ ఓవర్ దిగాలి సార్. ఒప్పుకుంటాడు. సుధీర్ అరే ఆటో. అరే అరే సన్నీ. సన్నీ సన్నీ. ఏం పేరు? ఏం పేరు చెప్పు. అరే మన సీన్ గా. అమ్మో సీన్ నువ్వు. నా కొడక. ఈ గెటప్ ఏంటి? ఏంటి మనం? అరే మనం మళ్ళీ పుట్టాంరా. మళ్ళీ పుట్టడేంట్రా? అంటే యోగాంతం అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ జాతి పుట్టింది అనమాట. పుట్టడంతో మన ముగ్గురం ఫస్ట్ పుట్టాంరా. మనం ఒకసారి పుట్టామా గ్రేట్, మళ్ళీ రెండోసారి పుట్టామా దరిద్రం. అంటే మన యుగ పురుషులు. ఆ సంతికి పురుషులమో కాదో మనం. పురుషులవే. అరే పురుషులే. యుగంతో పాటు మనం పుట్టా. మన ముగ్గురువే. అవును. ఇంకెవరు లేరు. లేరురా. అంటే ఇప్పుడు ఏం చెప్పు ఏం చేయి. అంటే మన ముగ్గురు ఉన్నాం కదా, ఇంక వేరే వాళ్ళు ఎవరు ఉంటే మనకి అంటే దేనికోసం? ఫ్రెండ్షిప్. అంటే ఎవరు పుట్టాలి? ఎవరు పుట్టాలి నీకు? కాదురా, అంటే అంటే మనతో పాటు ఎవరైనా లేడీస్ కూడా. అమెరికన్ ఈగల్ అండర్ వేరు మామూలుగా ఉండేది కదా సెటప్. ఏంటి వడ్లు ఏంటి? అరే బ్రాండెడ్ అయినా ఇవి. బ్రాండెడ్ అంటే ఏ బ్రాండ్? ట్యాగులు చూసుకుంటారు వెనకాల ఉంటాయి. చూడండి ట్యాగులు చూడండి. చూడండి. అప్పుడు అలాగే ఎగిరాడు, ఇప్పుడు అలాగే ఎగురుతున్నాడు. ఎగిరిపోయావు. అవునురా, నువ్వు ఎలా చచ్చిపోయారా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక ఒక పెద్ద బ్రిడ్జ్ మేంచి వాటర్ ఫాల్స్ లో దూకేశాను. అదేంట్రా, నీకు ఈతొచ్చు కదా? నాకేదో వచ్చి కింద వాటర్ లేదు, తర్వాత తెలిసింది. నువ్వెలా చచ్చిపోయావు? ఏముందిరా, అందరూ నువ్వు ఆస్కార్ రావాలరా, గెటప్ ప్లేస్ ఆస్కార్ రావాలన్నారు. ఎన్నో గెటప్ ప్లేస్ ఆస్కార్ రాలా. అందుకే శవం గెటప్ బాగుంటది కానీ శవం గెటప్ వేసా. శవం గట్టమనే నువ్వే చచ్చిపోయారా? హార్ట్ అటాక్ వచ్చిందిరా. అరే హార్ట్ అటాక్ చచ్చిపోయావా? లేదు అప్పుడు చచ్చిపోవాలి. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్ చచ్చిపోయావా? హాస్పిటల్ చావలా. చచ్చిపోదాం అని చెప్పి ఇంకెందుకు లేదు బ్రతుకని చెప్పి ఆక్సిజన్ మార్క్స్ తీసా. అయ్యో అప్పుడు చచ్చిపోయి ఉంటావు. అప్పుడు కూడా చావలా. మరి ఆ తర్వాత డిశ్చార్జ్ ఇంటికి వచ్చారా. ఇంటికి వచ్చాక హెయిర్ ఫాల్ అవుతుందని బెంగతో చచ్చిపోయారా. అంటే నాకు ఉండేది అది ఒకటి కదా, అందరం ఇంకేం లేదు కదా, అది కూడా పోతుందని. అరే మర్చిపోయారు మేము అడుగుదాం. ఇప్పుడు మళ్ళీ మనం ఎలాగైనా జబర్దస్త్ చేయాలి. మళ్ళీ టీమ్ లీడర్ నేనే చేస్తాను. యాస్టీస్ అరే ఇగో ఈసారి అరే ఆడు చెప్పు, కామెడీ చెప్తే టీమ్ లీడర్ మళ్ళీ ఆడి చేస్తారట. అరే మన దేవుళ్ళని కనవాలరా ఫస్ట్. ఎవర్రా? రోజా గారు, నాగబాబు గారు. ఎక్కడ కొన్నాడు రెడ్ బిస్కెట్లు? అందుకే నా మళ్ళీ టీమ్ లీడర్ నువ్వు చేద్దాం అనుకుంటున్నావు. అరే 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 నేను గెటప్ ప్లేస్ కష్టపడతారా ఈసారి మనం టీం బాగా చేసి. ఏడుపు అప్పుడు లేదు కానీ ఇప్పుడు గెటప్ వేస్తాను రా, ఇప్పుడు బాగా చేస్తాను. అప్పుడు అప్పుడు ఏడు చెప్పిన ఏమన్నాడు రా, కష్టపడతావా? నువ్వు శనివారం ఆదివారం పబ్బుల్లో కష్టపడడం తప్ప ఎప్పుడు స్కిట్ కష్టపడ్డారా నువ్వు? ఎప్పుడైనా బెడ్రూమ్ లో కష్టపడ్డాం కానీ ఎప్పుడైనా స్టేజ్ మీద కష్టపడ్డారు నువ్వు? ఎప్పుడైనా కష్టపడ్డారా నువ్వు? ఇలా చేస్తే మమ్మల్ని టీమ్ లో తీసుకొని రా. ఏకాంతంలో ఉన్నావు, నీకు అర్థం. ఏకాంతంలో ఉన్నాం మనం. నువ్వు ఎంతకన్నా ఎక్కువ ఎక్స్ప్రెస్ ఇవ్వాలి కానీ వెళ్ళిపో. నువ్వెక్కడరా? సరే వేస్తే వేస్తే వేస్తారు. నాగబాబు సార్ బాగుంది కానీ పడ్డావు నిజంగానే. నేను ఇలా తిరిగా బ్యాగ్ నాకు అని చూడరా, ఇలా ఉంటే సరిపోయేది కొట్టేవాడు. ఇలా తిరిగేసరికి కాలేలా వెళ్ళిపోయి
అయినా ఇలా తన్ని అలా నుంచి ఉంటారు సార్ ఎవడైనా ఆ. పడతారు కదా సార్. బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. రోజా గారు మీ ముగ్గురు మ్యాజిక్ మాత్రం సూపర్ గా ఉంది. కానీ బాగుంది, నేనైతే ఫుల్ నవ్వుకున్నాను. 2050 సంవత్సరంలో మనుషులు ఎలా ఉంటారో మన కళ్ళకి కట్టినట్టుగా చూపించడానికి వచ్చేస్తున్నారు సునామీ సుధాకర్ అలాంగ్ విత్ బుల్లెట్ భాస్కర్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, ఎవరు రాకున్నా ఆగదు ఈ ప్రేమ. కాలేజీలో అంతమంది ఉన్నాగా నన్ను ఎందుకు ప్రేమించావు? కాలేజీలో ఉన్నది 100 ఫిగర్లు, 99 ఫిగర్లకు ఒక్కో దానికి 6 లవర్స్ ఉన్నారు, వెయిటింగ్ లో 100 మంది ఉన్నారు. లవర్ లేని ఒకే ఒక్క ఫిగర్ నువ్వే. రేపు ఉదయం పెళ్లి చేసుకున్నాను అనుకో, నీకు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేయక్కర్లేదు. సాయంత్రం మా ఇంట్లో పెళ్లి చూపులు అరేంజ్ చేశా, నువ్వు వచ్చే. తప్పకుండా. కలకాలం కాకుల్లో కాపురం చేసుకుందాం. ఓ ముద్దివా? ఎలా? ఒరే బాచి, ఒరే బాచి, ఎన్నిసార్లు చెప్పాను బాచి అని పిలవద్దని? ఒరే నా ముద్దు పేరు అది బాచి, అంత కోపం ఎందుకురా నీకు? సరే గాని నాన్న పోతూ పోతూ ఈ వైబ్రేషన్ మోడ్ లో పెట్టి పోవడం ఏంటి? రోజు నాకు ఈ ఊపిడేంటి? అలవాటైపోయిందిరా వైబ్రేషన్. సరే ఏం చేయమంటావు? వార్తలు చదవరా. మద్యపానం నిషేధించాలంటూ రోడ్డు ఎక్కిన మగవాళ్ళు. మరి ఎక్కడ మరి ఆడవాళ్ళు తాగేస్తుంటేని? అవును, మరి నువ్వు తాగేసి మిగతా తాగా నాన్న చచ్చాడు. లండన్ లో రోజా గారి శిల్పం ఏర్పాటు. ఇది మంచి వార్త రే. 2500 సంవత్సరాలు అయితే కానీ ఆవిడకి బ్రేక్ రాలేదు. 35 సంవత్సరాలు దాటినా కూడా పెళ్లి కాని యువకులు పట్టిస్తే ప్రభుత్వానికి 10 లక్షల రూపాయలు పరిహారం. నీకు తెలిసినోడు ఎవడని ఉన్నాడేంటి? అవన్నీ ఇప్పుడు అవసరం ఏంట్రా మనకి? ఆపరేషన్ చేయకు, మణికంఠలో ఎవరు ఉన్నారు అనుకుంటా. నువ్వు అలా ఇరికించుకోరే నన్ను, అంత మానవు నువ్వు. సర్లే, పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు కానీ నీ వైబ్రేషన్ అబ్బా వాడు చెప్పడం కాదు కానీ చూడడానికే ముద్దొస్తున్నావు కోళ్ళ. అబ్బా బాబు, పెద్దోళ్ళు మాట్లాడుకుంటే పిల్లోడు ఉండకూడదు, నువ్వు లోపలికి వెళ్ళి గిలకెచ్చగా ఉంది, లోపల ఆడుకో. చిన్న పిల్లలు ఇక్కడ ఉండకూడదురా, పెద్దోళ్ళు మాట్లాడుకుంటేటప్పుడు నీకు అర్థమవుతలేదు, లోపల గిలకెచ్చగా ఉంది, ఆడుకో. ఏమండి ఏమండి, ఇతను మా నాన్నగారండి. మీ నాన్నగారు? ఒరే బాచి, ఎవడమ్మా ఈ లిల్లీ పుట్టుగాడు? అవును బాబు, పెళ్లి కొడుకు ఇతనే. చూస్తే దారి తప్పిన దున్నపోతలా ఉన్నాడు. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అన్నయ్య గారు. మాట్లాడుతున్నావు, మీరు అలా మాట్లాడినా ఏంట్రా బొడ్డోడా, మా అమ్మని చూసి చెయ్యి చూపిస్తావా? ప్రతి బోడు పుట్టోడా పుట్టోడా అన్నాడు అనుకో, పుట్టలు పుట్టలు. బ్యాటరీ అయిపోయినట్టుంది. కొట్టడానికి గుడ్లు ఉడదీయాలంటే చెయ్యి ఉంటే చాలు ఇక్కడ. బంగారు తల్లి మనసు ఒప్పట్లేదే. అది ఖరీదురా, నేను చేసుకోవడం దాని అదృష్టం. నా కూతురు నువ్వు ఖరీదన్నావా? ఖరీదాన్ని ఖరీదు అనకపోతే మిల్క్ బ్యూటీ అంటావు లఫుట్ గా. అది తాంబార్ రోడ్ లా ఉండొచ్చు, చీడులా ఉండొచ్చు, అది నా కూతుర్రా కూతుర్రా. అమ్మా అది ఎలాగున్నా సార్ నాకు అదంటే పోలేండి అన్నయ్య గారు, ఎందుకో మనం సంబంధం మాట్లాడడానికి వచ్చాం, గొడవలకు రాలేదు కదా. అబ్బాయి ఏం చదువుకున్నాడు? అయ్య బాబోయ్ చాలా చదివాడు, చదవడానికి ఏమి లేక మానేశాడు ఇంకా. టీ పెట్టడం వచ్చా? అయ్య బాబాయ్, మా అబ్బాయి టీ పెట్టినా వంట చేసినా నాకేస్తారు తెలుసా. ఏమైంది? సైలెంట్ మోడ్ లోకి వెళ్ళింది. ఏంట్రా ఊరుకుంటుంటా, మా అమ్మ కోసం ఊరు రెచ్చిపోతున్నాను లఫుట్ గా. ఏమండి, మా నాన్నగారు అలా అనుకుంటండి. ఏంటో ఈ లఫుట్ గా? మా నాన్న చాలా మంచోడండి. నిజంగా నచ్చలేదే. అదే నీ అమ్మ కడుపు కాల, వాడేదో కోపంలో అన్నాడు, నువ్వెందుకు ఇసిరేసావే? బాచులు ఇక్కడ ఉండలేను డాడీ. ఆడు కాబట్టి ఇసుదేలేదు కానీ నేను అవుతే మొత్తం అన్నపూర్ణ స్టూడియో అవతలకి వెళ్ళిపోయి. ఏంటో నువ్వు మాట్లాడుతున్నావు? అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నా కొడుకు 5 తెలుసా? నా కొడుకు పౌరుషం తెలుసా? మనకి గొడవలు అనవసరం. సరే, ఈ పెళ్లి సంబంధానికి నేను ఒప్పుకుంటున్నాను. మావి గారు నాది చిన్న డౌట్.
చిన్నప్పుడు మీ అమ్మ కుంగులుగా కొడుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి తలగాని పెట్టారా? నువ్వు దేని గురించి అన్న మాట్లాడు, నా వయసు గురించి మాట్లాడతా. నాకు ఎక్కడో నాకు కాలుతుంది, శోభనం చేసుకోవాలి పోనీ. శోభన అయ్యాక చెప్తాను నీ పని. లైట్లను తీసిండి సిగ్గేస్తుంది. ఆ ఉన్న ఉపయోగం లేదు. ఎందుకండి? నువ్వు కనిపించవుగా. ముద్ది వచ్చిగా. ముద్దా లేడీస్ ఫస్ట్. ఎక్కడున్నావే? ఛార్జింగ్ ఓవర్. ఛార్జింగ్ అయిపోయిందా? నాకు ముందే తెలుసండి ఇది నల్లగా ఉందంటే ఇదేదో తేడా అనుకున్నాను. ఎప్పుడో బాయ్ ఫ్రెండ్ అని పెట్టుకొని ఇప్పుడు పిలిపించుకుంది. ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదే. అయ్యో డాడీ, ఎవరు డాడీ ఇతను? తెలియకుండా ఈ రూమ్ లోకి వచ్చాడా? అబ్బా ఎంత చక్కగా నటిస్తున్నారు. ఆస్కార్ ఇవ్వచ్చు ఇద్దరికైనా. ఇప్పుడు ఆడికి ఛార్జింగ్ పెడితే ఆడు ఇంకా బాగా నటిస్తాడు. ఎవరు మీరు, ఏం జరిగింది అంటాడు. చూడాడు ఛార్జింగ్ పెట్టరా పొట్టుడా. ఎవరు మీరు, ఏం జరిగింది? మీ ముగ్గురు సంగతి తెలియాలంటే నా కొడుకు లెగాలరా. కొట్టేసింది, బ్యాటరీ కొట్టేసింది. బ్యాటరీ కాలిపోయిందా? ఊపావు కదా. ఊప ఒక్కసారి ఊపడే. ముందు చెక్ చేసుకో. ఎంత పని చేసేవరా. రోజు రోజుకు టెక్నాలజీ ఎంతో మారుతుంది కానీ ఈ మనుషులు మాత్రం మారడం లేదు సార్. ఎదవ జన్మ. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. యాజ్ యూజువల్ భాస్కర్ స్క్రిప్ట్ బాగుంది అండ్ నీ సిగ్గు బాగుంది. నాగ్ బాబు సార్. కాన్సెప్ట్ బాగుంది భాస్కర్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ మెయిన్ గా రాజును నరేష్ వాళ్ళిద్దరు బాగా నిలబెట్టారు. బాగుంది. ఓకే. ₹3 చిల్లర లేకపోతే దాంతో వచ్చే ముప్పేంటో లాస్ట్ వీక్ చూసాం. మరి ఇప్పుడు అదే స్కిట్ సీక్వెల్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. గాలి వానలో వాన నీటిలో తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. ఆ దరిద్రుడు ₹3 చిల్లర కోసం మా ఆవిడనే తీసుకెళ్లిపోయాడు. ₹3 చిల్లర లేవంట. కొద్దిగా ఎలా? అరే ₹3 ఏముందండి, ఏం పర్లేదు ఉంచుకోండి, నేను వెళ్ళొస్తాను. మీ ₹3 నేనెందుకు ఉంచుకుంటానండి? పరుల సొమ్ము పాము వంటిది. రుద్రా ఏమండి, నువ్వు ఎక్కడేం చేస్తున్నావే? అబ్బాయి ఏం లేదండి, బస్ ఎక్కితే టికెట్ ఇచ్చే కండక్టర్ చిల్లర లేదని చెప్పి నాకు ఆయన కలిపి ₹100 ఇచ్చాడండి. ఆయనకి ₹20 ఇచ్చేసాడు, ఇంకా ₹3 ఇచ్చేది ఉంది, అందుకే ఇక్కడ ఉన్నానండి. ఆర్టిస్ట్ బస్ ఎక్కింది ఎవరు? మా ఆవిడ. నేను చిల్లర ఇవ్వాల్సింది ఎవరికి? మా ఆవిడకి. మరి మధ్యలో నువ్వెవడివి? మా ఆవిడకి నేను మొగుడిని. ఇంటి దగ్గర, చిల్లర దగ్గర కాదు. నా పిల్ల నన్ను కాకుండా చేస్తావు కదా, ఇప్పుడే నీ సంగతి. నేనేమన్నా తప్పు చేస్తున్నానండి? తప్పంటే మీరు కూడా చిల్లర కోసమే కదా ఆ ఆరాటపడుతున్నారు. విషయం మీ ఆయనకి ఎందుకంటే అర్థం కాదు. 5 సంవత్సరాలైంది మా ఆవిడ్ని ఎతుకుతూనే ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో వాడికి ₹3 చిల్లరే దొరకలేదా? మా ఆవిడ ఎలా ఉందో, ఎక్కడుందో. ఏంటి బస్ కోసం వెయిట్ చేస్తున్నావా? చిల్లర తీసుకొని ఎక్కు. చూస్తున్నావుగా నా పరిస్థితి. హలో, ఏంటి పంజాగుట్లో మా ఆవిడ కనిపించిందా? ఒక్కడే చూస్తున్నాను, అక్కడే ఉండు. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మేడకు సాకారం. మృదులా, నేనేమన్నా తప్పు చేశానా? మీరు మంచితనానికి ఒక రూపం అండి, మీ మంచితనానికి వీడి మరో రూపం అండి కదా. నా మంచితనాన్ని ఏముంది మృదులా?
ఆ రోజు కండక్టర్ మా చిల్లర కోసం మన ఇద్దరిని ముడిపెట్టకపోతే ఈ రోజు వీడికి ఓ మంచి అమ్మ దొరికేదే కాదు. కానీ దేవుడు భలే గమ్మత్తున్నాడు మృదుల. అన్ని గమ్మత్ పనులు చేస్తుంటాడు. ఏంటో ఏంటన్నా? నేను పెద్ద కాలేజ్ కి ఆర్టీసీ బస్ లోనే వెళ్తాను. చూసారా? వద్దు నాన్న, మన కార్ అందుకే కార్లో వెళ్తులే. లేదు, నేను ఆర్టీసీ బస్ లోనే. వద్దా నాన్న? ఏడుస్తుండగా పిల్లాడు ఆర్టీసీ బస్సుని పంపిస్తానని చెప్పండి. కొన్ని అరాచక పనులు మనం చేస్తేనే బాగుంటాయి, పిల్లలు చేస్తే ఇబ్బందిగా ఉంటాయి. సర్లే పంపిస్తాలే. దరిద్రుడా, వేరేషన్ ఒకటి పో, ఇంట్లో వెళ్ళి ఆడుకోపో. ఇంట్లో ఇలా ఆడుకోనా? ఆర్టీసీ బస్. మృదులా, నువ్వు ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టావో ఈ ఇల్లు రూపురేఖలే మారిపోయాయి. ఎవడరా నువ్వు నా ఇంటికి వచ్చి నాకెదురు మాట్లాడుతున్నావు? నన్ను గుర్తుపట్టలేదురా నువ్వు? 5 సంవత్సరాల క్రితం 3 రూపాయల చిల్లర కోసం నా పెళ్ళాన్నే తీసుకెళ్ళావు కదరా ఆడి మొగుణ్ణి. ఏమండి మీరా? గడ్డం వచ్చిందిగా గుర్తుపట్టలేకపోయింది. వాడిని తీసుకెళ్తే గడ్డం పెరగకపోతే గడ్డి పెరుగుతుందేనే. సరేగా ఎందుకు వచ్చావు? ఏమన్నావురా? ఎందుకు వచ్చావు? ఆ కొచ్చినేట్రా, అసలు నువ్వు మనిషివేనారా? 3 రూపాయల చిల్లర కోసం 3 ముళ్ళ మా బంధాన్ని తెగ్గొట్టేశావు కదరా మూర్ఖుడా. ఇదిగో 5 సంవత్సరాల నుంచి నీ కోసం ఈ చిల్లర పట్టుకొని తిరుగుతున్నా. ఇదిగో నీ చిల్లర, ఓకేనా? దా ముదిరి వెళ్దాం. ఒక్క నిమిషం బ్రదర్. వీడు మళ్ళీ చెయ్యి అడ్డం పెట్టాడేంటి? మృదులా, అతని కాలు కడుక్కోవడం నీళ్ళు. బొంగులది, నేను నీ మర్యాద కోసం రాలేదు, నా పెళ్ళం కోసం వచ్చా. మృదులా రా. మృదులా, అతనికి తాగడానికి కొద్దిగా నీళ్ళు, మంచి నీళ్ళు. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందరా? తెలుసు బ్రదర్, చేస్తున్నాను. అతిథులకు మర్యాద చేస్తున్నాను బ్రదర్. నీళ్ళు తాగు, గొంతు ఎండిపోయినట్టు. 5 సంవత్సరాల ముందు అది వెళ్ళిపోయినప్పుడే గొంతు ఎండిపోయింది, ఇప్పుడు కొత్తగా ఎండిపోవడానికి లేదు. మృదులా, నీళ్ళు తాగు బ్రదర్. ముందు మాట్లాడుకుందాం. నీళ్ళు తాగు. నేను తాగాలి అంతే కదా? మమ్మీయా? ఎవడే ఈడు? జగపతి బాబు. జగత్ బాబా, సోమన్ బాబా, నాగ బాబా అని అడగట్లేదు. ఎవడి బాబు ఈడు? మా బాబు. ఈ ఘోరాన్ని నేను చూడలేను. అది కాదండి. శాప మొక్కం దారా. ఏరా 3 రూపాయలు చిల్లరించి పంపిస్తానని చెప్పి చిల్లరని ఇస్తావరా? మీరు అపార్థం చేసుకుంటారండి. వాడు మా ఇద్దరికి పుట్టిన బాబు కాదు. మరి మీ ఇద్దరికి పుట్టిన కాకపోతే గాలంచి ఊడిపడ్డారా లేకపోతే ఆకలి చెగురుకుంటూ వచ్చారా? ముందు వింటారా వినరా? బాబు పుట్టంగానే వాళ్ళ ఆవిడ చనిపోయిందండి. వాళ్ళిద్దరికి పుట్టిన బాబు మా ఇద్దరికి పుట్టిన బాబు కాదు. అంటే మీ ఇద్దరి ప్రభావం వల్ల పుట్టిన బాబు కాదా? కాదండి. ఒట్టు ఒట్టు. అమ్మయ్యా, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండకూడదు. దా వెళ్దాం. నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది విన్ను. నువ్వు చెప్పేది నేను అస్సలు విన్ను. నువ్వు మాటల మాంత్రికుడు వరా నువ్వు. నా గురించి నీకు తెలియదు ఏమనుకుంటున్నావు? రావేని వెళ్దాం. మృదులా, నువ్వు అలా పిలవకురా. నువ్వు అలా పిలిస్తే నేను వెళ్ళలేనురా. అనుకున్నా ఇంకా ఏ కనెక్షన్ లేదేటో, దరిద్రుడు పెట్టలేదేటో అనుకున్నా. అప్పుడు 3 రూపాయలు చిల్లరతో బ్లాక్ మెయిల్ చేసావు, ఇప్పుడు ఏమొచ్చి ఈ పిల్లడితో లాక్ చేస్తున్నావురా నువ్వు? ఎందుకురా ఎమ్మంటే నీకు అంత పిచ్చి? పిచ్చిదానా? నువ్వంటే ఈడికి పిచ్చి కాదే, నువ్వంటే అల్లాడకి పిచ్చి. ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? ఏం మాట్లాడుతున్నా అడుగుతున్నా. చిల్డ్రన్ మధ్యలో చీప్ ట్రిక్లు ప్లే చేసేలా కనిపిస్తున్నాను బ్రదర్. నువ్వు పెద్ద ఆదర్శ పురుషుడు. మరి అది కాదండి. మొగుడు మీద తప్పించి ప్రతి ఒక్కరి మీద దారి కలుగుద్ది. రా వెళ్దాం. రా నువ్వు. మృదులా, ఒక్క మాట ఆగు. ఏంటా మాట? ఆ చింటూ ఏదో టాటా చెప్తాడంట నీకు. బొంగుల టాటా చెప్పరా. ఊపించాలి పదా. మృదులా, ఒక్క మాట. అన్ని ఒకసారి చెప్తావచ్చుగా. విలువైన మాటలు అన్ని ఒకేసారి చెప్పకూడదు బ్రదర్. ఒక్కొక్కటికి చెప్తేనే దానికి విలువ. పెద్ద పోయిటలు చెప్పా కానీ అసలు ఏమనుకుంటా చెప్పు. చింటూ ఏదో చెప్తా అన్నాడు. ఏట్రా ఏదో నువ్వు హ్యాపీగా ఉంటే చాలు మృదుల. నువ్వు మమ్మల్ని వదిలేస్తే మేము హ్యాపీగానే ఉంటావురా. దరిద్రుడు ఏదో వాడి పిల్లాన్ని ఏదో నాకు ఇచ్చినట్టు ఎలా ఫీల్ అవుతున్నాడు చూడు. దరిద్రుడు. పదే ఇంటికి వెళ్దాం. అరే చింటూ, కొంతమంది మన లైఫ్ లో ఎందుకు వస్తారో ఎందుకు వెళ్ళిపోతారో ఏమి అర్థం కాదురా చింటూ. తారా పడుకుందాం దా. మన ఇతర పట్టి చావట్లే.
అరే చింటూ లేరా లే నిద్ర వస్తుంది. నాకు రావట్లే ఇక్కడ లే చెప్తాను పదా ఎక్కడికో చెప్పు నీకు ఇన్ని చాక్లెట్ కొనిస్తాను ఓకేనా ఒట్టు దరిద్రుడికి అన్ని నా బ్లాక్ మెయిల్ బుద్ధులే వచ్చాయి దరిద్రుడికి ఒట్టు ఓకేనా సరే పద. సరే పద. తీసుకో. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా మాటే లేకుండా నువ్వే మాయం. ఏంటి బ్రదర్ ఓ కింద నుంచి చూస్తున్నా పిల్లని తీసుకొచ్చి నీ ఇంటి ముందు నేను పెట్టినట్టు పిల్లడు ఎలా వచ్చాడు రా? అందువేళ అలా వెళ్తుంటే ఒకసారి చూస్తా అంటే చూడమని పంపించా ఏమండి దరిద్రుడా నన్ను బాబు లేకుండా నేను ఉండలేనండి. ఒలే పిచ్చిదానా వాడిని బాబుని అడ్డం పెట్టుకొని నేను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడే నీకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతాం బ్రదర్ నాకు ఈమెయిల్ చేయడం రాదు బ్లాక్ మెయిల్ ఎలా చేస్తాను నేను జీమెయిల్ కానివ్వండి ఏమైనా కానివ్వండి నేను ఫీమేల్ గా చెప్తున్నాను ఈ జన్మకు ఈ బాబుకి నా జీవితం మరి అంకితం. ఆ బాబుని కౌగిలించుకున్నావేంటి? మృదులా మృదులా ఈ జన్మకు నన్ను క్షమించండి. మృదులా నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు. 3 రూపాయలు చిల్లర అయితే 5 సంవత్సరాలు తిరిగి ఎలవలా తీసుకొచ్చాను. ఇప్పుడు ఆడు చిల్లరంతో లాక్ చేశాడు. అది లేకుండా చిల్లరని ఎలా తీసుకురాగలను నేను? మృదులా అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. నీ పాత స్కిట్ ఇంకా మైండ్ లో ఇంకా అలాగే ఉంది, దానివల్ల ఎక్కువ కనెక్ట్ అయ్యాను. మొత్తం నలుగురు బాగా చేశారు స్కిట్ లో. ఆర్టిస్ట్ చాలా చాలా సినిమా చేశారు. అదే చూసినట్టుంది, ఏదో గుర్తురాట్లేదు కానీ పర్టికులర్ సినిమా. ఏ సినిమా చేసావు? బ్రూస్ లీలో చేశాను. బ్రూస్లీలో చేసావు, చిన్నప్పుడు చరణ్ క్యారెక్టర్ చేసావా? మంచి స్కిట్ చేశారు. స్కిట్ దీనికి ఎండ్ లేదు. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. సో రోజా గారు నువ్వే చిల్లర పనులంటే నీ కొడుకు నీకన్నా డబుల్ కేడి. ఆడు మళ్ళీ ఇలా ఏడ్చి ఇలా అంట వాళ్ళ డాడీని చూసి ఆ పర్ఫార్మెన్స్ బాగుందంట. సూపర్ గా చేశారు నలుగురు పర్ఫార్మెన్స్. హీరోకి యాటిట్యూడ్ ఉంటే తప్పులేదు కానీ యాటిట్యూడ్ మాత్రమే ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు పఠాస్ ప్రకాష్ along with his teams. Let's welcome them. రా ఇప్పుడు ఏం చేస్తావు అంటే కెమెరా నువ్వు ఇక్కడ పెట్టుకో. పెట్టాను ఏమే ఇక్కడ ట్రాక్ వేసుకో. నా రాజమౌళి గారు బాహుబలి సినిమాకి కూడా ఇంత ఇది పడలేదు, మీరు ఎందుకు ఇంత హడావుడి పడుతున్నారు? అరే ఇది బాహుబలి సినిమాని మించిన సినిమా రా ఇది. అన్న హీరో ఎవరన్నా ఇంతకు? ఇప్పుడే చెప్తా, రివీల్ అయిపోతారా, చోలో చెప్తారా? మన బాబు గారా, మల్టీ స్టార్ బాబు గారా అవునురా. అన్న? ఆయన డేట్స్ ఎట్లా దొరికాయి? దొరకలేదురా, మనమే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. నీ మొగానికి ఎట్లా ఇచ్చారు? ఏంది? వస్తున్నారన్న బాబు గారు. బాబు వస్తున్నాడు, బాబు వస్తున్నాడు. నేను రావాలా నువ్వు వస్తున్నావా? సారీ సార్. కొత్తగా వచ్చావా? అవును సార్. ఎవరు పంపించారు నిన్ను? అంటే మా గురువు గారు సార్. రచ్చరవి పంపించారా? అవును సార్. ఇంతకీ డైరెక్టర్ ఎవరు? బాబు నేనే బాబు. ఇంట్రెస్ట్ కి చాలా బరువు బాధ్యతగా వచ్చావు అనుకుంటా. అవును బాబు, చాలా బరువుతో వచ్చా బాబు, మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి బాబు. అదే నువ్వు నడుతుంటే అర్థమవుతుంది. అవును సార్తో సినిమా తీయడం ఎవరికైనా బరువే. బాబు మీరు సీరియస్ గా ఉన్నారు, ఓ పని చేయండి బాబు, మీరు కూర్చొని రెడీ అవుతుండండి, నేను వెళ్ళి ఫ్రేమ్ పెట్టుకుంటా బాబు. ఫ్రేమ్ పెట్టుకోపో తొందరగా. రెడీ బాబు. సైడ్ రా, ఏం చేస్తాం? ఏదో కారణం ఏంది? అది చెమట సార్. నిద్ర మొహం అంటే వేసుకోవడం టచ్ అప్ చేయి. సారీ సార్. ఇంకా టిఫిన్ చేసేటప్పుడు ఈ చేత్తో దుడుచుకున్నావు కదా, ఇంకా దగ్గుతుంటండి ఇది మూతికి అర్థం పెట్టావు కదా, వచ్చేటప్పుడు జలుబు చేసింది దీంతో దుడిచావు కదా. మీకెలా తెలుసు సార్? ఇవన్నీ ఎక్కడెక్కడ ఏం పెట్టుకున్నా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. టచ్అప్ చేయమంటారా? కూర్చోండి సార్. అంతమంది లారీ కేంద్రానికి వెళ్ళావా? మీకెలా తెలుసు సార్? లారీ కేంద్రం అద్దాలు దూర్చినట్టు దూరుతున్నావు. టచ్అప్ అంటే ఏమనుకుంటున్నారా? 64 కళలు 65 టచ్అప్. ముందు కూర్చో సార్. మీ ముందు నేను కూర్చుంటా. నటి మాక కూర్చో. చల్లగా ఉంది సార్. ఇక్కడ పెట్టరా.
ఇక్కడ ఇక్కడ సరే టచ్అప్ ఎలా నేర్చుకోలేదు తెలుస్తున్నా అంటే ఆడబెట్టు 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 రచ్చరవి బుద్ధులన్నీ నీకు వచ్చినాయి తర్వాత ఫోటో బ్యాట్ తీసుకోవాలి. ఓ మై గాడ్ ఒకటే స్పెట్ గా ఉంది ఇక్కడ. ఏ టచ్అప్ బాయ్ వచ్చి టచ్అప్ చేయి. తెలిసి అనిందా తెలియకుండా అనిందా కనిపిస్తున్నా దీని కంటికి టచ్అప్ బాయ్ లా కనబడుతున్నా సార్. టచ్అప్ బాయ్ లా కనిపిస్తున్నా అక్కడికి వెళ్ళి టచ్అప్ చేస్తా మధ్యలో ఎండ వచ్చిన గొడుగు పెడతా ఉంటా. అవును సార్ మీరు బాగా చేస్తారు సార్. హీరోయిన్ మిమ్మల్ని అంత మాట ఉంది మీరు మల్టీ స్టార్ హీరో ఏమంటున్నాడు అంటే ఈయన టచ్ అబ్బాయి కాదు హీరో అంటున్నాడు. నాదొక చిన్న కోరిక సార్. ఈ సినిమాలో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందంట, చేయమంటారా? ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావా? ఎందుకురా ఫ్రెండ్ క్యారెక్టర్ డైరెక్ట్ హీరో క్యారెక్టర్ చేయకపోయావా? సార్ మీరు కూడా ఇలా ఒక టచ్ అబ్బాయిగా వచ్చి హీరో అయ్యారు, మర్చిపోవాలి. అప్పుడంటే నన్ను తొక్కలు ఎవరు లేరు కాబట్టి ఇట్లా వచ్చారా? ఇప్పుడు తొక్కటాన్ని నేను వచ్చా. అన్యాయం సార్ ఇది. ఏం అన్యాయం? ఇప్పుడు మీరు టచ్ అప్ చేసుకుంటే అవకాశం ఇచ్చి మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు అనుకో, తర్వాత మళ్ళీ నేను టచ్ అప్ చేయాలంటే చేయలేనురా. ఆ సినిమా ఎప్పుడు ఈ సంవత్సరం రిలీజ్ చేస్తారా వచ్చే సంవత్సరం రిలీజ్ చేస్తారా? అదేంటి బాబు అంత డౌట్ వచ్చింది? ఉన్న పొద్దు నుంచి సీన్ తీయలేదుగా అందుకు డౌట్ వచ్చింది. సరే బాబు ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటంటే ఫస్ట్ సీనే కాల నెక్స్ట్ సీనే ఆ సినిమా స్టోరీ ఏంది చెప్పు. అంటే బాబు మీకెందుకు బాబు స్టోరీ? మిమ్మల్ని ఇలా అడ్డం పెట్టుకొని 3 గంటల సేపు సినిమా తీస్తే సినిమా సూపర్ హిట్ అయిపోతుంది బాబు. సినిమా స్టోరీ రాసుకోలేదా? అంటే మీరు టైం ఇస్తే ఒక 3 అవర్స్ రాసేస్తాను బాబు. గోడ మీద పెయింట్ అనుకున్నా 3 రోజులు కంప్లీట్ చేయడానికి. సినిమా పేరు ఏమనుకుంటున్నారు? ఆల్ అవుట్. ఆల్ అవుట్. ఆల్ అవుట్ అంటే దోమ పేరు చెప్పుకొని అంటే ఏం లేదు బాబు, మీరు ఇండస్ట్రీకి వచ్చినాక అందరు హీరోలు అవుట్ అని చెప్పడానికి సింబాలిక్ గా పెట్టాం. భలే ఇంట్రెస్ట్. మీరు అప్పంచాలి చప్పలు కొడతా అన్నారు కదా సార్, దోమలను చచ్చిపోతాయని ఆల్ అవుట్ అని పెట్టారు. బాబు కూర్చోండి బాబు. ఇప్పుడు సినిమాలో స్టోరీ ఏంటంటే బాబు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ బాబు మీది. మీరు సినిమాలో ఒక టచ్ అప్ బాయ్. సూపర్ క్యారెక్టర్ సార్. ఇప్పుడు నువ్వు నా టచ్ అప్ చేయాలరా? బయట టచ్ అప్ చేసి సినిమాలో టచ్ అప్ ఏదైనా లండన్ లేదా గోవానో లేకపోతే ఆసియాలో పెట్టుకోవచ్చు కదా సార్. షూట్ అయ్యే క్యారెక్టర్లు ఇస్తారు, అయ్యని ఎందుకు ఇస్తారు మీకు? అరే నువ్వు ఎక్కువ మాట మాట బ్రెయిన్ లో ఉండాలి, తెలివితేటలు నీకు మోకాల్లో ఉండేరా తెలివితేటలు. సీన్ ఏంటంటే మీరు హీరోయిన్ ను పక్క ఇంట్లో ఉంటున్నారు 8 సంవత్సరాలుగా. ఒక ఫైన్ డే మీరు హీరోయిన్ చూసి ఆమె మీద మోహించి లవ్ ప్రపోజ్ చేశారు బాబు. లవ్ ఏంద్ర ప్రపోజ్ చేయమంటారు? ప్రమోషన్ కాదు సార్, ప్రపోజ్ అంటే ఏంటి? ఏం లేదు సార్, ఇదిగో ఫ్లవర్ తీసుకొని హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ప్రియా నా ప్రేమనంతా ఈ ఫ్లవర్ లో పెట్టాను, ఐ లవ్ యూ అనాలి. మిలిటరీ స్టార్ పెట్టుకొని నా కింద అసిస్టెంట్ వచ్చిన ఆర్చాటే జన్మ తీసుకుని ఆర్చాటే చెప్తాను ఇంకెందుకు నేను వెళ్ళిపోతాం. మీ సీరియస్ అవుతే మొత్తం మైక్ లని పడిపోతున్నారు. రండి బాబు, రండి బాబు, కూర్చోండి బాబు. బాబుకి చాలా కోపం వచ్చింది, కోపం చల్లారాలంటే పని చేద్దాం. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇస్తా. లంచ్ బ్రేక్. ఎక్కడికి వెళ్తున్నారు సార్? భోజనం పెడతాను మళ్ళీ కర్రీ అయిపోద్ది సార్. ఊరుకోండి సార్, మీరు హీరో అలా వెళ్ళకూడదు. హీరో అయితే కర్రీ పెట్టరారా? అది కాదు సార్, అవన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి సార్. కాళ్ళ కాడిగా నువ్వు టేబుల్ మీద పెడితే తింటాం కదా. ఇవన్నీ వద్దు కానీ ఒక చిన్న పెద్ద డైలాగ్ ఉంది బాబు. ఏం డైలాగ్? హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మీరు 15 నిమిషాలు నాన్ స్టాప్ గా ఒక డైలాగ్ చెప్తారు బాబు. చచ్చింది గొర్రె. చాలా బతికే ఉంది. డైలాగ్ అంటే నేను ప్రేమించాను, ఆ ప్రేమకు శ్వాస ఇచ్చాను, ఆ శ్వాసలో నేను జీవిస్తాను, ఆ జీవితానికి ఒక వీణ ఇస్తాను, ఆ వీణకు నేను తీగ అవుతాను, ఆ తీగకు నేను అనురాగిస్తాను, అనురాగంలో నేను తేలుతాను, నేను ఊగుతాను, దాంట్లో నేను ఎప్పటి సస్తూ తేలుతూ ఉంటాను. బాబు డైలాగ్ అయిపోయిందా? ఎంతవరకు చదువుకున్నావు? 10వ క్లాస్ బాబు. 10వ తరగతి వరకు తెలుగు పాఠాలు ఏం చదవలేదు, హిందీలో చెప్తున్నావు. ఎవరైనా డైలాగ్ చెప్తాను ఒక్క లైన్ లేకపోతే 2వ లైన్, ఏదో పురాణం మొత్తం చెప్తున్నావు నువ్వు. చెప్పేస్తారు బాబు. ఇక మల్టీ స్టార్ ఎక్కడ? పెయింటింగ్ చెప్పు. ఏంటి సార్? పెయింటింగ్ చెప్పు. ప్రాంప్టింగ్ ఇది మాత్రం క్యాచ్ చేస్తావు చెప్పు. యాక్షన్. ప్రియా ప్రియా నీకోసం ప్రేమిస్తాను, నీకోసం నేను ప్రేమిస్తాను, ఆరాధిస్తాను, ఆరాధన ఆప్యాయతిస్తాను, ఆరాధన ఆప్యాయతనికి సాగరాన్ని ఇస్తాను, ఆప్యాయని సాగరం ఆ సాగరానికి నరకాన్ని ఇస్తాను, దానికి స్వర్గం, ఆ నరకంలో దూకి చస్తాను, ఆ నరకంలో నేను దూకిస్తాను. అరే నీ సత్య నెక్స్ట్ షూటింగ్ ఎవరితో తెద్దామని
దొరికారా చెప్తానా ఆయన ఎంత చెప్పదే ఎంత చెప్తున్నావు నువ్వు. ఇంకో పని చేద్దాం బాబు, ఇదంతా వద్దు, క్లైమాక్స్ వెళ్ళిపోదాం బాబు. ఏంద్రా అప్పుడే క్లైమాక్స్ అన్నాడు? అంటే మీతో సినిమా అయితే క్లైమాక్సే కదా. ఏంది? ఒక్క నిమిషం సార్, ఫోన్ వస్తుంది. హలో సార్. అవునా సార్, ఆస్కార్ వాళ్ళు ఫోన్ చేశారు. మీ చివరి సినిమాలో బావిలో బల్పంలో మీరు చేసిన అసమాన నటనకు గాను మీకు ఆస్కార్ అవార్డు ఇచ్చారంట. ఆస్కార్ అవార్డు ఎప్పటి నుంచో అనుకుంటున్నా. లాస్ ఏంజల్కి వెళ్దాం. మీకు పాస్పోర్ట్ లేదని వాళ్ళే కొరియర్ లో పంపించారు. వాళ్ళే కొనేయాలి. అవును సార్. అదో వచ్చింది బాబు. సార్ మీ ఆస్కార్ అవార్డు వచ్చింది సార్. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఆస్కార్ అవార్డు ఒక్కసారి అయినా వచ్చింది. ఒకసారి చూస్తాను బాబు. బాబు ఆస్కార్ అవార్డుకి అంత కత్తి కింద ఉంటుంది, మీ కత్తి పైకి ఉందండి బాబు. నా ఆటికి నచ్చి ఎప్పుడు పైన ఉండాలని అరేంజ్ గా అందుకే పైన పెట్టి. అచ్చా అవునా బాబు. సార్ ప్రెస్ మీట్ పెడదాం సార్. ప్రెస్ మీట్ పెట్టారు. రండి రండి. అందరం చేతిలో పెట్టమాకన్నా, ఎవరి చేతులు వాళ్ళు పెట్టుకోండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఐ యామ్ గ్లాడ్ టు ఇన్వైట్ టు ఆల్ ఆఫ్ యూ. I get into love to all of you. I won the Oscar award today. Oscar and the Oscar award today. Today is a good day. Today is a good day. And actually I definitely inform that my parents and futures and my friends. జనాలకు అర్థం కాదు ఒక్కసారి. Babu sir, let's start with you. దుర్గారావు నవీన్ చంపేశారా? ఆడి డిక్షన్ ఏంటో వాడి టైమింగ్ ఏంటో ఎవరికి రాదు. అది చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. రోజా గారు, మేము నంది ఫిల్మ్ ఫేర్ అనుకుంటే ఇక్కడ డైరెక్ట్ ఆస్కరే. నాకు ఆయన ఇంగ్లీష్ ఏమైనా నచ్చింది, ప్రాంప్టింగ్ అన్న. రెండోది టచ్ అప్ ఎలా చేయాలో కూర్చోబెట్టి నేర్పిస్తుంది. అంతకుముందు స్కెట్ లో కూడా అంతే కదా, టచ్ అప్ అనగానే వాడి బుద్ధి, ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా అన్నేళ్లు చేసి, పరిగెట్టుకుంటే వెళ్ళి ఇలా కాదురా ఎట్లా ఇలా స్ప్రే చేయాలని చేయటం, పౌడర్ వేయడం. టూ గుడ్. Venky along with his monkeys. So let's welcome them. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా గోవిందా గోవిందా. బుగ్గాజీ జై, బుగ్గాజీకి జై, బుగ్గాజీకి జై. బుగ్గాజీ ఎవర్రా? ఒరే బుగ్గాజీ ఈ ఫ్యూచర్ లో ఫేమస్ అయ్యాడ్రా. బుగ్గాజీ స్పెషాలిటీ ఏంటి? ఆయన స్పెషాలిటీ నీకు తెలియదా? ముక్కుతో వాసన పీల్చుకుంటాడంట. ఇంత మహిమలున్న బుగ్గాజీని పిలవాల్సిందే. బుగ్గాజీ బుగ్గాజీ బుగ్గాజీ. బుగ్గాజీ బుగ్గాజీ జై. భక్తులారా రండి కూర్చోండి. హలో ఐప్యాడ్ మినీ. బాబా ఐప్యాడ్ మినీ కాదు, ఐఎమ్ పద్మిని. పద్మిని దా కూర్చో తల్లి. బుగ్గాజీకి బుగ్గాజీకి. భక్తులారా బుగ్గాజీ మీకు ఏదైనా సరే ధర్మ సందేహాలు ఉంటే చెప్పండి. బుగ్గాజీ అసలు ఫ్యూచర్ గురించి చెప్తారా బుగ్గాజీ? ఫ్యూచర్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తు నాయనా. బుగ్గాజీ మీరు ఫ్యూచర్ అంటే నా ఫ్యూచర్ కూడా తెలుసుకోవాలని ఆశగా ఉంది బుగ్గాజీ. నీ ఫ్యూచర్ తెలుసుకోవాలి అంతే కదా? ఒకసారి నిలబడు, కళ్ళు మూసుకో, దగ్గర్రా. బుగ్గాజీ దగ్గరికి వస్తే మీరు ముద్దు పెట్టేస్తారు కదా. నీ ఫ్యూచర్ అంటే నీకు తెలిసింది కదా, అదే నీ ఫ్యూచర్. కూర్చో. బుగ్గాజీ నాదొక చిన్న విన్నపం బుగ్గాజీ. చెప్పు. నాకు మీ ఫ్యూచర్ ఏంటో మీ పాస్ట్ ఏంటో నాకు చెప్తారా బుగ్గాజీ? అది ఈడు పాస్ట్ అంటే ఫ్యూచర్ అంటే నేను చెప్తారా? ఈడు పాస్ట్ కర్ర, ఈడు ఫ్యూచర్ వాతలు. బుగ్గాజీ నా పెళ్లి కాకముందు మా వారు షాపింగ్ కి, సినిమా హాల్ కి, పార్కులకు తీసుకెళ్లేవారు. పెళ్ళైన తర్వాత తీసుకెళ్లట్లేదు బుగ్గాజీ. పెళ్ళయ్యాక తీసుకెళ్లట్లేదా? పిచ్చి మొక్కనా. ఎలక్షన్స్ అయ్యాక ఎవరైనా ప్రచారానికి వెళ్తారంటే ఇది అంతే. ఏం చెప్పారు బుగ్గాజీ?
నాకు డౌట్ ఏంటి? కనీసం ఈ స్కిట్ అన్న వెంకీ కొడతాడంటారా? అలా అడక్రా. నాకున్న ఒక మైనస్ ఏంటంటే ఏదైనా నేను కరెక్ట్ చెప్తే నా బుగ్గలు అలానే ఉంటాయి. ఎవడైనా నీ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పిన క్వశ్చన్ అడితే పగిలిపోతుంటాయి రా. బుగ్గాజీ, పరిగెత్తే గుర్రానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి బుగ్గాజీ? పరిగెత్తే గుర్రానికి 6 కాళ్ళు ఉంటాయి బిడ్డ. అదేంటి, నాలుగే కదా ఉంటాయి? పరిగెత్తే గుర్రానికి ముందు 2 వెనక 2 ఉంటాయి కాళ్ళు. అది పరిగెత్తాలంటే దాని మీద ఒక మనిషి ఉండాలి కదా, వాడికి 2 కాళ్ళు ఉంటాయి. మొత్తం కలిపి 6 కాళ్ళు నాయనా. ఏం చెప్పాడమ్మా బుగ్గాజీ? బుగ్గాజీ, నాకు ఆల్రెడీ ఒకసారి పెళ్ళయింది. నా ఫస్ట్ మగుడు తెంగరోడు. ఈసారి వచ్చే భర్త తెలివైనోడు వస్తాడు బుగ్గాజీ? ఖచ్చితంగా రాడు. అదేంటి బుగ్గాజీ? తెలివైన మగాడు ఎప్పుడు పెళ్లి చేసుకోడు బిడ్డ. బుగ్గాజీ, రాజులు నివసించలేని కోట. రాజులు నివసించలేని కోట తులసి కోట బిడ్డ. బుగ్గాజీ, లైఫ్ సైకిల్ అంటే ఏంటి బుగ్గాజీ? లైఫ్ సైకిల్ అంటే నేను చెప్తాను బిడ్డ. ఒక మనిషి పుట్టాక నడుస్తాడు, అప్పుడు నడవలేక బద్ధకంతో సైకిల్ ఎక్కుతాడు. కొన్నాళ్ళు అది తొక్కలేక బద్ధకంతో బైక్ ఎక్కుతాడు. మళ్ళీ కొన్నాళ్ళు అది నడపలేక బద్ధకంతో కార్ ఎక్కుతాడు. ఆ తర్వాత పెళ్ళయ్యాక పొట్ట వస్తుంది. ఆ పొట్ట తగ్గించుకోవడానికి జిమ్కి వెళ్తాడు. జిమ్కి వెళ్ళాక జిమ్ కోచ్ సైకిల్ తొక్కమంటాడు. అక్కడ సైకిల్ తో మొదలై ఇక్కడ సైకిల్ తో ఎండ్ అయ్యేదర్రా లైఫ్ సైకిల్ అంటే. నాదొక సందేహం, చంటకు పెళ్ళి అవుద్దంటారా? అలాంటి క్వశ్చన్లు అడగరా రే, నా బుగ్గలు పగిలిపోతున్నాయి. బుగ్గాజీ, పూజకి వాడిని పత్రి ఏంటి? పూజగాడిని పత్రి ఆసుపత్రి బిడ్డ. బుగ్గాజీ, అంతమందికి అన్ని వరాలు ఇచ్చారుగా, నాకు కూడా ఒక వరం ఇవ్వండి. ఏంటది? చచ్చిపోయే లోపు నేను గొప్ప రైటర్ అయ్యేలా దీవించండి బుగ్గాజీ. రైటర్ అవుతావా? ముందు రైటింగ్ నేర్చుకున్నా, తర్వాత రైటర్ అవుతావు. సర్లే, నువ్వు రైటర్ అయ్యే ముందు ఇంతకు ముందు ఏం చేసేవాడివి? పిహెచ్డి. పిహెచ్డి? ఓ పిహెచ్డి, యు మీన్ డాక్టరేట్? హోమ్ డెలివరీ చేశా. ఇంత ముందు వేసిన కౌంటర్ కి ఇది రీకౌంటరా? ఇంకేదైనా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నావా? ఇంకా అంటే బుగ్గాజీ, సాయిగా టీమ్ లీడర్ అవుతారంటాడా? అది కాకుండా వేరేది అడుగు, అది చెప్పను బుగ్గాజీ. చెప్పను. అంతేనా? అంతే. ఫిక్సా? ఫిక్స్. ఏమైంది? అమ్మా తల్లే, బొగ్గ బాబా మీద పూనేచాడు బాబా. పక్కన నేనే ఉంటే ఎలా పూంతాన్రా? అంటే పక్కన మీ పవర్ మీకు తెలియదు బుగ్గాజీ. ఆటోమేటిక్ గా అందరికీ పూంతారు. ఇప్పుడు నీ పూనకం తగ్గాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి వరాలు అడగాలంటే ఏం చేయాలి? అలాగే మీ వరాలు తీరాలంటే బుడగల పక్కన కొట్టాలి. మన కోరికలన్నీ తీరిపోయినట్టే. ఇంకా ఇంకా అయిపోయింది, వెళ్ళిపోయి. రే సాయి, ఇది మరీ అన్యాయం రా, కానీ ఐఎమ్ హ్యాపీ. నా హృదయానికి అయితే ఏం కాలేదు. సరే, ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా, అది క్లారిటీగా చెప్పండి. చెప్పు. సాయిగా టీమ్ లీడర్ అవుతాడా లేదా? నా హృదయాన్ని కూడా పగలగొట్టావు కదరా. నా క్లారిటీ ఇవ్వండి బొగ్గాజీ. మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు, నేను ఎప్పుడు టీమ్ లీడర్ అవుతాను? Let's start with Nagababu sir. బాగుంది, సరదా సరదాగా ఉంది. రోజా గారు, చాలా బాగుంది. Powered by Enolo. Now it's time to begin our very own extra Zabardast Damshara. So judges, Nagababu sir and Roja garu, ee roju what's going to be special? రొమాంటిక్ సాంగ్స్. So Nagababu sir first ever rabotunnaru. సుధాకర్ అండ్ భాస్కర్. So the first romantic couple, Sudhakar and Bhaskar. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫస్ట్ హీరో పేరు చెప్పు. టైటిల్ చెప్పరా. రోజా గారి సినిమా రొమాంటిక్. రోజా రోజా గారు. అవును, రోజా గారు ఉన్నారు. రోజా అదే సినిమా.
సినిమా పేరు రోజా. నా చెల్లి రోజావే, నా నాగమణి నాగమణి, అదే నా పాట. ఎక్స్ప్రెషన్ చూపించు బాయ్, ఎక్స్ప్రెషన్ చూపించు. పరువం వానగా పరువం వానగా నేడు కురిసేనులే. నాగార్జునది. ప్రేమ యుద్ధమా, గీతాంజలి, గుండె అంటే ఏంటి సినిమా పేరని చెప్తా అక్కడ. నాగార్జున రొమాంటిక్ సాంగ్, భీమవరం బుల్లోడు కాదు, పళ్ళు పెదాలు, ఇవి పళ్ళు. పళ్ళుని ఏమంటారా, పళ్ళుని పళ్ళు అంటారు. తెలుపు, తెల్ల చీరకు సరిగా, తెలుపు మీద వస్తుంది పాట. తెలుపు మీద నాగార్జున సాంగ్ ఏంటబ్బా. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా. నాగబాబు సార్ టైం. 1 minute 40 seconds. రోజా గారు నెక్స్ట్ టీమ్. చమ్మక్ చంద్ర. కొంతలో కళ్ళు పూరిస్తా ఉంటే ఓసొక్క ఎసయ్యరో, కరెక్ట్. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో. 1 2 3 స్టార్ట్. పాత సినిమానా? హీరో ఎవరు? నిద్దుర పోరా. హీరో ఎవరు చెప్పు ముందు. హీరో కూడా తెలీదా నీకు? గత కాలం. లాలీజో లాలీజో ఊరుకో. పడుకోవడం మీదేనా సాంగ్? గుండెల్ హార్ట్. పడుకున్నాడా? కళ్ళయి. ఓ కళ్ళలోనా? మల్లెపూల. అరే అన్నా, అదే అన్న చెప్పాను. అలా అలా చెప్పొచ్చు ఇందాక సాంగ్ అని. చెప్పిండు. ఏం చెప్పాడు? ఇప్పుడు మీరు కూడా పాడారు. నువ్వు కూడా పాడినావన్నా. నిద్రపోతే ఏమొస్తాయి? అది అరే ఇప్పుడే పాడారు మీరు. వా దరిద్రుడు కనిపించేస్తాడు. ఇంకేం పాడతాను, మొత్తం పాడేది కూడా మర్చిపోయానంటే చూడు వాళ్ళ ప్రభావం ఎంత ఉందో. ఏం పాడావురా? కలయా నిజమా? కలయా నిజమా? ఓకే అయిపోయిందిగా, పాడేశారుగా. అదే 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 అని ఎందుకు చూపించావు మరి? నేను హెల్ప్ చేస్తున్నా. నేను నెక్స్ట్ 90s 2000 హీరో పేరు చెప్తే నేను చెప్తా. ఫస్ట్ హీరో పేరు చెప్పు. అల్లు అర్జున. పువ్వు, గులాబీ. గులాబీ సినిమానా? ఆకాశ మేఘాలలో. ఆ సినిమా అదే సినిమా కన్నడవాడు సీను, కన్నడవాడు. గులాబేనా సినిమా? గులాబేనా? ఇన్న వేళలా ఈ వేళలో ఎన్న పన్నింగ్రా. నేను చెప్పానన్న తృప్తి కూడా మిగిలించకుండా చేసావు నువ్వు. సార్ నాగబాబు సార్, శ్రీను ఎన్ని నిమిషాలు చంద్ర గారితో ఆడుకున్నారు? కేవలం 5 నిమిషాలు చెప్పగలిగాడు చంద్ర. నెక్స్ట్ ప్రకాష్ అండ్ టీమ్. ఇదిగో మీరు కనుక డిస్టర్బ్ చేస్తే నేను చెప్పేస్తా. వాళ్ళు డిస్టర్బ్ చెప్పేస్తా మీదే విన్నర్. నేను ప్రకాష్ అన్న, ప్రకాష్ నీకేం చెప్పను, నేను నీకేం చెప్పను. అరే నీకు చెప్తా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హీరో పేరు ఫస్ట్. ప్రియా ప్రియా. నాగార్జున గారు చెప్పానా? దానికి ఒక సపరేట్ స్టెప్ ఉంది దానికి.
ఇలాంటి ప్రపోజ్ చేయడం ఏంట్రా? చెప్పు చేయి, ఆ పాట చెప్పే. మూమెంట్ ఏరా అంటే పాట పడితే ప్రియ రాగాలి అంటే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు. 1 2 3 స్టార్ట్. ఖాళీ శ్రీకాంత్ గారు. హీరో సేమ్. హీరో నాగార్జున గారు. ఓకే. సరసాలు సరసాలు చాలు శ్రీవారు విరహాల గోల ఇంకా నా వీలు కాదు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. నాగబాబు సార్ 1 minute 30 seconds. ఫస్ట్ అటెంప్ట్ లో 1 minute 30 seconds. ఓకే వెంకీ నెక్స్ట్. Your time starts now. హీరో పేరు చెప్పే. సార్ బల్పం బట్టి బామ్మవలు ఓకే గుడ్. పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మ. పియాతో అదా ఒక్క అడుగు. అదే అదే ప్రభాసా వర్షం మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం. 30 seconds. రికార్డ్ టైం 30 seconds. సూపర్. సుడిగాలి టీం. Music on can, disco on can, move it on can, slowly, slowly. Your time starts now. చూడ్డం చూసా నీ కళ్ళు నే చూసా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. సార్ సూపర్ సార్. ఏ యాక్ట్ చేయి సీరో యాక్ట్ చేయి. కళ్ళు 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 కలిసాయంటే ప్రేమనైనా అర్థం. సూపర్ హిట్ సాంగ్. నేను చూడకనే నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే. ఇప్పుడు తెలిసిందా? ఇప్పుడు తెలిసిందా డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుంది? రాత్రులు వస్తాయి గాని రాత్రి సూపర్. అలా ఉంటది, వేరే వాళ్ళకి అలాగే ఉంటది. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. అదే అదే నేను చూస్తుంటే సిగ్గేస్తుంది. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో ఉంటే. నెక్స్ట్ వన్. హృదయం గుండె కిడ్నీ ఉన్నది హృదయం ఎక్కడున్నది. మనసు మనసు నాకేది సినిమా పేరు చెప్పు. ఫ్యామిలీ నిన్నే నిన్నే పెళ్ళాడతాలే. ఎటో వెళ్ళిపోయింది మరి. అది కాదు కాదు అది కాదు. ఎటో వెళ్ళిపోయింది మనసు కాదు తెలుసు. అదేనే అది కరెక్ట్ అని చెప్పాలి సార్. అది కాదు అంతే. అది కాదు. నీ అహంకారానికి పరాకాష్ట.
సీను 3.5 minutes చెప్పాడు బాబు. అన్సక్సెస్ఫుల్ గా. ఆల్రైట్ వ్యూవర్స్, డంషరాట్ రౌండ్ ని సూపర్ గా ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు విన్నర్స్ ఎవరో ఈ రౌండ్ కి కనుక్కుందాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. వెంకీ మంకీ. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే బాలో తేలేలా హూలా లా 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 నీతో Congratulations Venky Monkeys for being the winners of డంషరాట్ రౌండ్. Congratulations. Alright, so మిగతా టీమ్ లీడర్స్ అందరూ కూడా స్టేజ్ పైకి వస్తే స్కోర్స్ చూద్దాం. లెట్స్ వెల్కమ్ ఆల్ ద టీమ్ లీడర్స్. Oh Ramana rise and shine one and a woman and wine dabadi dabadi. Let's start with సుడిగాలి సుధీర్ and team. రోజా గారు. ఏయ్ ఏయ్ చూసావా సుధీర్? నాగబాబు సార్. సురాభి సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్. రోజా గారు. నాగబాబు సార్. వెంకీ మంకీస్. రోజా గారు. నాగబాబు సార్. చమ్మక్ చంద్ర అండ్ టీమ్. రోజా గారు. నాగబాబు సార్. ఫైనలీ పటాస్ ప్రకాష్. నాగబాబు సార్. So ఇవాల్టి performer of the day goes to పటాస్ ప్రకాష్. Now it's time to present 25,000 rupees check, 10,000 rupees from MVR Mall, Vizag and Vijayawada and 15,000 rupees from Extra Zabardast to mana performer of the day. Hat-trick performer of the day, Patash Prakash and team. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, బాబయ్యో వెచ్చని వయసుని విందుగా చేసుకో. So ప్రకాష్ గారు, ఈ భారాన్ని ఎలా మోస్తున్నారండి? నేను దుర్గారావు గట్టి మోస్తున్నాను, ఆడే ఎక్కువ. సో అయితే దుర్గాతో